బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల కార్యక్షేత్రంలోకి దిగారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు 9 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మొదటిగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. పార్టీ పరిస్థితిపై ఇచ్చాపురంలో నేతలతో సమీక్షిస్తారు. ఆ తర్వాత పార్వతీపురం చేరుకుని మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు మన్యం జిల్లాకు సంబంధించి సమీక్షిస్తారు. అనంతరం విజయనగరం చేరుకుని సాయంత్రం 6 నుంచి 7 వరకు జిల్లాపై సమీక్ష నిర్వహిస్తారు. ఇక రేపు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో, ఈ నెల 25న కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో, 26న తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. ఇక 27న గుంటూరు, పల్నాడు, 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, 30న శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, 31న నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలుగా నియమితురాలైన వైఎస్ షర్మిల కార్యక్షేత్రంలోకి దిగారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు 9 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాష అందిస్తారు. భాష, చెప్పండి, ప్రధానంగా ఈ 9 రోజుల పర్యటనలో మొదటిసారిగా అన్నకు వ్యతిరేకంగా వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ పర్యటన నేపథ్యంలో ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ఇటు పార్టీకి వ్యతిరేకంగా, ఏదైతే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా షర్మిల మాట్లాడే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి భాష? ఖచ్చితంగా వెన్నెల, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రధాన పార్టీ ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొంతమందికి టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో కొంతమందికి స్థానాన్ని తప్పిస్తూ వారి స్థానంలో సిట్టింగ్ మార్చుతూ వేరే వాళ్లకు స్థానం కల్పించడం జరిగింది. అయితే ఈ స్థానం మార్పిడిలో కొంతమంది నిరుత్సాహం చెందుతారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పెళ్లిబిగుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల 23 నుండి 9 రోజుల పాటు జిల్లాల పర్యటన చేపడుతున్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ముందుగా ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు పర్యటనకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేపట్టారు వైఎస్ షర్మిలారెడ్డి. ఈ నెల 23న శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటన చేశారు. అదే సమయంలో 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు, 25న కాకినాడ, బీఆర్ కోనసీమ, అంబేద్కర్, వెస్ట్ గోదావరి జిల్లాలు, 26న ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు, 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలతో పాటు 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు చేపడతారు. తర్వాత 30న శ్రీ చైతన్య సాయి, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు చేపడతారు. చివరిగా ఈ నెల 31న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలతో పర్యటన ముగుస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో శ్రేణుల్లో నూతనోత్సాహం పెళ్లిబిగుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వేరే పార్టీలకు సంబంధించి కూడా పలువురు ప్రధానమైనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నారు. విన్నల, అలాగే మొదటిగా వైఎస్ షర్మిల పర్యటన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండే అవకాశం ఉందంటారా భాష?
ఖచ్చితంగా చేరికలు ఉన్నాయంటారు. అయితే వైఎస్ షర్మిల ప్రచారంలో భాగంగా ఏదే జిల్లాలో అయితే పర్యటన చేపడతారో ఆయా జిల్లాలకు సంబంధించి అక్కడ ఉండే ప్రధాన నాయకులు పార్టీలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం వెళ్ళింది. రైట్ భాష, థ్యాంక్ యూ.